నమస్కారం ప్రజలారా. నిన్నటి రోజున మన జగనన్న దేనికి ముఖ్యమంత్రిగా లేకపోయినాడు, ముఖ్యమంత్రిగా మనం ఉంటే ఏ విధంగా ఉండని నిన్నటాంచి ఒకటే ఆలోచనకి ప్రజలారా. ఎందుకంటే ఆర్సెలర్ మిట్టల్ అనే సంస్థ మన రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్కి నిన్న శంకుస్థాపన చేశారు. అంటే ఈ మన జగనన్న అధికారంలో ఉండుంటే, అంటే మనం దావోస్లో ఎముకలు కొరికేటువంటి చలిలో మరి మన అన్న స్నానం కూడా చేయకుండా తీసుకువచ్చినటువంటి ఈ పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దీన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళు తెచ్చినారని చెప్పుకోవటం, అంటే మన జగనన్న చల్లు స్నానం చేయకుండా కష్టపడి ఆ కంపెనీని ఆ పెట్టుబడిదారులు తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టి చాడు. ఓకే, బాగానే ఉన్నది కాదనలా. కానీ మన జగనన్న గన మన జగనన్న అధికారంలో ఉండి మరి ఏ విధంగా 2-3 సంచుల కన్నా కమిషన్ తెచ్చుకోండు కదా. మరి వీళ్ళ తెచ్చుకోలేరు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి ఆ ధైర్యం లేదు, వీళ్ళకి ఆ దమ్ము లేదు. ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా డీల్ చేయాలో తెలియదు, ఏ విధంగా హ్యాండిల్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టాలో తెలియదు. 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే మరి ఏ స్థాయిలో కమిషన్లు వచ్చాయో చూడండి. సరే, ఇకపోతే వాళ్ళు కమిషన్ తీసుకోరు, మరి ఏదో ఒక రకంగా పెట్టుకుంటారు, పోతారు, ఇబ్బందిలే. 1,00,000 మందికి అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో కలిపి 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించామని చెప్పినారు. ఓకే, బాగున్నది. అంటే నారా లోకేష్ గారు యువకాలంలో చెప్పినాడు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాము, నిరుద్యోగులు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేగా దిశగా మేము ముందుకు పోతామన్నారు. ఓకే, తెచ్చినారంటే మనం కూడా మేమేమి తేలేదా, మేము ఉద్యోగాలు తేలేదా? 2 లక్షల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ 2 లక్షల మందికి నెలకు 5,000 రూపాయల జీతం చొప్పున వాళ్ళకు మేము జీతం కూడా మా దగ్గర నుంచి ఇవ్వకుండా చెత్త మీద పన్నేసి ఆ చెత్త మీద వచ్చిన డబ్బులను అక్కడే వాళ్ళ జీతంగా మార్చి మేము ఏ విధంగా సంకల్పంతో ముందుకు పోయినామండి. ఆలోచన చేసుకోండి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఇదేదో నేను చెప్పేది కాదు ఇది, అంటే మన అన్న ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. చెత్త పన్నేసి అక్కడే సంపద సృష్టించి అక్కడే వాళ్ళ జీతాలుగా కూడా ఇవ్వాలనే ఆలోచన. మరి ఇంతమంది దేశంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే చెత్త మీద పన్నేద్దామని ఆలోచన వచ్చిందా? మరి 2 లక్షల మంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ చెత్తలో వచ్చే డబ్బునే మరి వాళ్ళకు ఇవ్వడం అనేది కూడా మనం ఒక ఇదిగా చెప్పుకోవాలి. అంటే స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు మినిమం సెక్యూరిటీ దగ్గర నుంచి చూసుకున్నా కూడా 15,000 20,000 ఉంటుంది. అంటే 15,000 20,000 రూపాయలు ఇస్తే అంటే నెలలో 4-5 రోజులు బిర్యానీ తినమని వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది. మా అన్న ఏం చేసినాడు, 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, బిర్యానీలు తింటే మరి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి అనేటువంటి ఒక ఆలోచనతో 3 పూట్ల అన్నం తిన్నా కూడా రైస్ తినకూడదని చెప్తారు కదా. 3 పూట్ల అన్నం తిన్నా కూడా మరి ఆరోగ్యాలు బాగుండవని చెప్పి అన్నా క్యాంటీన్ కూడా తీసేసినటువంటి చరిత్ర మనది. మన ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని, అంటే ఇదేమి అన్న స్వలాభం కోసమో లేకంటే ఇంకొకటి కాదండి, మన ఆరోగ్యాలు బాగుండాలనే అంటే సన్నబియ్యం ఇచ్చినప్పటికీ మరి మన ఆలోచన మన అన్న పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోయినాడు. ఇకపోతే మనం 2-3 విషయాలు దీని గురించి మాట్లాడుకుందాం. మరి మన జగనన్న ఏమేమి కంపెనీలు తెచ్చినాడు రా, ఏంది కథ, మనం తేలేంది, వీళ్ళు ఎందుకు తెచ్చినారంటే మన అన్న తెచ్చినాకనే వీళ్ళు తెచ్చి ఇప్పుడు కియా పరిశ్రమ ఉన్నది. మరి కియా పరిశ్రమ ఏం ఊరికేం రాలా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కియా పరిశ్రమకు లేఖ రాయడం ద్వారానే వచ్చింది. మరి ఆ రోజుల్లో మంగంపేట దగ్గర బాంబులు వేసిన రోజుల్లో రాజారెడ్డి తాతగారు గూగుల్ డేటా సెంటర్ మరి వైజాగ్కి వచ్చి అక్కడ బాగుంటుంది, అక్కడ బీచ్ ఉంటుంది, అక్కడ అన్ని వసతులు ఉంటాయి, అక్కడ కూడా ఆ నగరం కూడా అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లో బాంబులు చుట్టే రోజుల్లో రాజారెడ్డి గారు ఆలోచన చేసి మరి వైజాగ్కు గూగుల్ డేటా సెంటర్ రావాలని ఆలోచన చేసి ఆ రోజుల్లోనే పెద్ద ఆయన తాతగారు ఆ విధంగా చేయబట్టే మనకు గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది. మరి ఈరోజు ఈ ఆర్సెలర్ మిట్టల్ అనేది ఇది పవర్ అంటున్నాయి, మనకి ఎంతసేపటికి పవర్ ప్లాంట్లు ఎందుకంటే మనకు ఉన్నాయి కదా. మనం స్టీల్ ప్లాంట్ మరి ఇక్కడ వచ్చితే బాగుంటుంది, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మరి బ్రహ్మాండంగా ఉంటారు. అంటే మా రాయలసీమకు ఈసారి అన్న జగనన్న ప్రధానమంత్రి అయితే మాకైతే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు నిధులు అవన్నీ కూడా తెచ్చాడు, ఇబ్బందిలే తెచ్చిచ్చాడు, మన చేతల్లో పెడతాడు, మనం ఎదురు చూస్తూ ఉంటామే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ప్రజానికానికి నేనేమి తెలియజేస్తున్నానంటే మన ఆరోగ్యాల దృష్ట్యా
మరి మనం 5,000 జీతానికన్నా ఎక్కువ ఇచ్చితే మరి వీళ్ళు హ్యాండిల్ చేయలేరేమో అనేటువంటి ఒక ఆలోచనతో జగనన్న అంతకు మించి జీతాలు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థకు మాత్రమే పరిమితం చేసి మరి మనోడు అక్కడ దాకానే తేగలినాడు. మరి కొంతమంది ముందడుగులేసి మరి రాబోయేటువంటి రోజుల్లో మేము అవి చేస్తాం అని చెప్పినారు. మరి అప్పడాలు ఒడియాల ఫ్యాక్టరీలో పరిశ్రమల్లో కూడా అక్కడ కూడా నెలకు రోజువారీ 200-250కి మించి కూడా జీతాలు ఏమి ఇచ్చేటువంటి పని ఏమి ఉండదు. అప్పడాలు ఒడియాలు మనం అదేవిధంగా మిల్లెట్ లడ్లు ఇంకా రకరకాలైన ఫ్యాక్టరీలు కూడా మామిడి తాండ్రా ఇంకా రకరకాలైన ఫ్యాక్టరీలు మన దగ్గర ఉన్నాయి. మరి మన గతంలో మన మంత్రి గారు చెప్పినట్టుగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వీళ్ళు హ్యాండిల్ చేయలేరు. కూటమి ప్రభుత్వంలో ఎవరూ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేస్తాడా? అసలే శాతరాదు. లోకేష్ గారు ఉన్నారు, ఏమైనా సరే ఏదైనా ఏదో ఎట్నో ఒకటి చేసుకొని ఏదన్నా హురంతా దోచుకుందాం అనుకుంటాడా? కుదరదు. వీళ్ళు ఎవరూ చేయలేరు. మన అన్నం ఉంటే 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని మరి 10 కాలాల పాటు సలగా ఉండే మనోడు లేకపోయినా ఈరోజు ఈ కమిషన్లు కనీసం ఒక సంచిలేకన్నా వచ్చుండే అని నాకు నిన్న టాంచి బాధ. కానీ ఆ బాధ నేను మీ ముందు కూడా వ్యక్తపరుచా ఉన్నా. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఆలోచన చేసుకోవాలా. మరి అన్నం ఉంటే ఏ విధంగా కమిషన్లో సంపాదించుకోవాలి కదా. ఊరికే ఇదేం ఆశామాషా పని కాదు. మరి సంపాదించుకోండి ఉండే వీళ్ళు ఏమి సంపాదించుకోలేదే. సంపాదించుకుంటే కూడా కావాలన్నా అంటే ఆయన సంపాదించుకుంటే ఆయన బాగుంటే చాలు, మనం బాగుంటే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మరి ఎలివేషన్లు ఇచ్చా ఉంటే సరిపోతుందని మనోడి ఆలోచన విధానం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇది ఆశామాషా పని కాదు. 1,50,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు పెడుతున్నారంటే సరే జరగని. మీరు ఎండాకాలం తెచ్చున్నారు, మేము చలికాలం రాబోతాం. ఆ రోజైనా సరే మరి జాకీ డయర్ల కంపెనీని తరిగిదొబ్బినట్టు దీన్ని తరిగిదొబ్బేదానికి కూడా మా ఓడేమి వెనకాడ్డని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ గురించి, ఈ పెట్టుబడుల గురించి, మనోడు ఉంటే ఏ విధంగా కమిషన్లు కొట్టుంటాడనే దానిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.